Hi students, good morning. Today class 4, second BCom, fourth semester, business analytics. Okay. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం దేనికోసం డిస్కస్ చేసామంటే ఆర్కిటెక్చర్ దెన్ ఎక్స్ట్రాక్షన్ ఈటెల్ ఆపరేషన్స్ అనేవి మనం చెప్పుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఎక్స్ట్రాక్షన్ కోసం చెప్పుకున్నామండి. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము, మనం సోర్సెస్ నుంచి అంటే ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ సోర్సెస్ నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకుంటాము. సో డేటా అనేది గ్యాదర్ చేసుకుని ఆఫ్టర్ ది ప్రాసెసింగ్ అంటే ప్రాసెస్ చేసిన తర్వాత మనం డేటా హౌస్లో అనేది స్టోర్ చేస్తాం. ఏ ప్రాసెస్, ఈటీఎల్ అనే ప్రాసెస్ ఏది ఉందో ఈ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత మనం ఈ సోర్సెస్ నుంచి తీసుకున్న డేటాని డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తాం. సో ఈటీఎల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, దెన్ లోడింగ్. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మాత్రమే డేటా సోర్సెస్లో ఉన్న డేటా అనేది మనకి డేటా వేర్ హౌస్లో స్టోర్ చేయడానికి వీలుంటుంది. సో ఈ స్టేజెస్లో మనం సమ్ ఆఫ్ ది మెథడ్స్ అనేది చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ట్రాక్షన్ తీసుకున్నాము. సో దాంట్లో ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే డేటాని ఏ విధంగా అనలైజ్ చేస్తాము, ఏ విధంగా డిస్కవర్ చేస్తాము, దెన్ ఏ విధంగా క్లీనింగ్ చేస్తాము. మళ్ళీ క్లీనింగ్లో మనకి 3 టాపిక్స్ ఏంటంటే ఆడిట్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, దెన్ కరెక్ట్ ద డేటా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రీవియస్ క్లాస్. సో మనం ఏం నేర్చుకున్నామండి, ఎక్స్ట్రాక్షన్ అనే దానికోసం నేర్చుకున్నాం. సో టుడే క్లాస్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అబౌట్ ది ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, వాట్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకి సోర్స్లో ఉన్న డేటాని ఒక స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడాన్ని ఏమంటామంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుందండి, ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత. అంటే మనం తీసుకున్న డేటాని కరెక్ట్గా డిస్కవర్ చేసి అనలైజ్ చేసి దాన్ని క్లీనింగ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి ఒక డేటా అనేది వస్తుంది. ఏమొస్తుంది, ఒక సోర్స్ డేటా అనేది వస్తుంది. ఈ సోర్స్ డేటాను మనం ఏం చేస్తామంటే ఒక స్టాండర్డ్ ఫామ్లా అంటే ఏంటి, దానికి రిలేటెడ్గా ఉన్న డేటాబేస్లో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టాండర్డ్ ఫామ్ని మనం కన్వర్ట్ చేయాలంటే మనం మెయిన్గా ఏం చేయాలండి, ఈటీఎల్ ఆపరేషన్స్లో మనం ఎక్స్ట్రాక్షన్ అనేది తప్పనిసరిగా చేయాలి. సో ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చే ముందు అంటే ఏంటి, ఎక్స్ట్రాక్షన్ అనేది కన్ఫర్మేషన్గా చేయాలి మనం. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ కావాలంటే మనకి ముందుగా మనం అబ్స్ట్రాక్ట్ చేసిన అంటే మనం ఏదైతే తీసుకున్నామో ఆ కోడ్ని ఏం చేయాలంటే ఫస్ట్గానే మనం దానికి ఇచ్చిన ప్రాసెస్ అని మనం డెవలప్ చేసిన తర్వాత స్టాండర్డ్ ఫామ్కి అప్లికబుల్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు అబ్స్ట్రాక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇన్ కేస్ అబ్స్ట్రాక్షన్ చేయకపోతే మనం ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మన డేటా ఏమవుతుందంటే మనకి నాయిసీగా ఉంటుంది అండ్ ఇన్కన్సిస్టెన్సీగా ఉంటుంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందండి, పూర్ డేటా అండ్ గుడ్ డేటా. సో ఇక్కడికి వచ్చేసి మనకి డేటా అనేది పూర్గా ఉంటే క్వాలిటీ అనేది గుడ్గా ఉంటుంది, సమ్ సిచ్యువేషన్లో పూర్గా ఉంటుంది. సో గుడ్గా ఉన్న డేటా అనేది స్టోర్ చేయడం ఈజీగా ఉంటుంది. అంటే మనం ఒక స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి గుడ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఫ్రమ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రీ ఫ్రమ్ నాయిసీ. సో నాయిసీ నుంచి క్లీన్గా ఉంటుంది, అంటే ఎటువంటి దీంట్లో డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. అంటే డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీగా ఉండడం ఆర్ ఇంటర్ప్రిటబుల్గా లేకపోవడం. సో ఇటువంటి ఫీచర్స్ అన్నీ లేకుండా ఉన్న డేటాని ఏమంటామంటే మనం గుడ్ డేటాలా మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఈ గుడ్ డేటానే మనం స్టోర్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇంటిగ్రిటీ అండ్ క్వాలిటీ.
సో ఈ 2 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని మనం డేటాని గుడ్ ఆర్ పూర్ అని మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఇంటిగ్రిటీ క్వాలిటీ అనేది హైగా ఉన్నప్పుడు మనకు డేటా ఏమవుతుందంటే గుడ్ క్వాలిటీగా మనం తీసుకుంటాం. సో ఈ గుడ్ క్వాలిటీ ఉన్న డేటాని స్టోర్ చేయడానికి అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. దెన్ పూర్ డేటా వచ్చేసినప్పటికి ఏంటంటే మనకు ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో ఉండదు. అంటే యాబ్స్ట్రాక్షన్ సరిగ్గా జరగని డేటాని ఏమని కాల్ చేస్తామండి, పూర్ డేటా అని కాల్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అనేది ఈ పూర్ డేటాలో మనకు ట్రాన్స్ఫార్మేషన్ అనేది డిమాండింగ్గా ఉంటుంది. డిమాండింగ్ అంటే ఏంటంటే ఎక్కువ వర్క్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి గుడ్ డేటా పూర్ డేటాని ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చండి బై యూజింగ్ ది ఇంటిగ్రిటీ క్వాలిటీ అనే 2 ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకుని మనం అంటే యాబ్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఇన్కన్సిస్టెన్సీగా లేకపోతే ఇంటర్ప్రిటబుల్గా లేకపోయినా ఎఫిషియన్సీగా లేకపోయినా ఈ ఫీచర్స్ అన్ని దేంట్లోకి వస్తాయండి, పూర్ డేటాలోకి వస్తాయి. ఓకే, పూర్ డేటాగా ఉన్నప్పుడు మనకి ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే డిమాండింగ్గా మారుతుంది. ఒక కంటెంట్ కొంచెం హార్డ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గుడ్ క్వాలిటీ అంటే గుడ్ అంటే క్వాలిటీని ఇంటర్ప్రిటబుల్ అండ్ ఇంటిగ్రిటీని అనేది మీద మెజర్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్స్టెన్సెస్ అనేవి ఉన్నాయండి. సో సమ్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ ఏంటంటే డేటా వ్యాలిడిటీ. సో డేటా వ్యాలిడిటీ అంటే ఏంటంటే మనం తీసుకున్న డేటా వ్యాలిడా కాదా అని ఏం చేస్తామంటే మనం ఒకసారి చెక్ చేస్తామండి. దీన్ని దేన్ని యూజ్ చేసి చెక్ చేస్తామంటే మనకి ఏంటంటే ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ అనే 2 టైప్స్ ఉంటాయండి. ఈ 2 టైప్స్ మీద బేస్ చేసుకుని అంటే మనకి ఫ్యాక్ట్ టేబుల్లో డైమెన్షన్ టేబుల్లో ఉన్న ఫ్యాక్ట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం ఏం చేస్తామంటే డేటాని వ్యాలిడిటీగా చేస్తాం. సో ఇక్కడ అసలు డైమెన్షన్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్రస్ అని తీసుకున్నామండి. ఒక టేబుల్లో అడ్రస్ నేమ్ అని తీసుకున్నాం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ టేబుల్. సో దీన్ని ఫ్యాక్ట్ టేబుల్ అంటాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్రస్ నుంచి ఒక టేబుల్ డిరైవ్ అవుతుంది, దెన్ నేమ్ నుంచి ఒక టేబుల్ డిరైవ్ అవుతుంది. ఏ విధంగా, హౌస్ నెంబర్ అని, స్ట్రీట్ అని, సంథింగ్ పిన్ కోడ్ అని మనకి ఈ విధంగా ఏమవుతుందంటే మనకి ఫర్దర్గా డివైడ్ చేయబడతాయి. నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక టేబుల్లో ఉన్న డేటా ఏమవుతుందంటే మనకి ఫర్దర్గా డివైడ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటా డేటా అని చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా మనం ఫ్యాక్ట్ టేబుల్ నుంచి డైమెన్షన్ టేబుల్, ఇవి ఫ్యాక్ట్స్ అండి. సో ఈ ఫ్యాక్ట్ టేబుల్ నుంచి మనం డైమెన్షన్ టేబుల్ డిరైవ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డేటా అనేది వ్యాలిడిటీగా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ తీసుకుని ఇక్కడ అడ్రస్ ప్లేస్లో మనం ఇక్కడ నేమ్ అని పెట్టామనుకోండి, యూజర్ నేమ్ ఆర్ ఎంప్లాయీ నేమ్ అని పెట్టామనుకోండి, అది వ్యాలిడ్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే మనకి ఫ్యాక్ట్ టేబుల్లో ఏదైతే మనం తీసుకున్నామో దానికి రిలేటెడ్గా మనకి డైమెన్షన్ టేబుల్లో రోస్ అనేవి మనకి ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా వ్యాలిడిటీ. ఓకే, నెక్స్ట్ థింగ్ డేటా యాక్యురసీ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే డేటా యాక్యురసీ. సో డేటా అనేది యాక్యురేట్గా ఉందా లేదా అనే దాన్ని మనం డిఫైన్ చేస్తామండి ఈ ఫీచర్లో. సో ఇక్కడ ఏంటంటే యాక్యురసీ అంటే ఏంటంటే మనం స్టేటస్ ఫీల్డ్స్ అనేవి ఇస్తాం. సో మనకి ఏంటంటే ఒక టేబుల్ తీసుకుని ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఒక ఫీల్డ్ని తీసుకుని దానికి అవుట్పుట్ స్టేటస్ అని పెడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ డేటా తీసుకుంటున్నామండి. స్టూడెంట్ డేటా ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఒక టెస్ట్ అనేది అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేసు టెస్ట్ అటెండ్ అవ్వి పాస్ అవుతే స్టేటస్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ
ఒక్కొక్క దాన్ని ఏమంటామంటే ఫీల్డ్స్ అని కాల్ చేస్తామండి. సో ఫీల్డ్స్ అని కాల్ చేస్తాము, నార్మల్గా అయితే కాలమ్స్ అని కాల్ చేస్తాం. సో ఈ ఫీల్డ్స్ని ఏంటంటే ఒక్కొక్కటే ఒక్కొక్క ఫీల్డ్. సో ఈ విధంగా వెర్టికల్గా ఉన్న డేటాని ఏమని కాల్ చేస్తామంటే ఫీల్డ్ అని కాల్ చేస్తామండి. సో ఈ విధంగా మనం ఏదైతే హారిజంటల్గా రాస్తామో దాన్ని రికార్డు అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ అని ఇచ్చాం, ఏ అని స్టూడెంట్ ఇచ్చాము, టెస్ట్ అనేది అటెండ్ అయ్యాడు, నెక్స్ట్ పాస్ అవ్వాడు. సో స్టేటస్ ఏమవుతుందంటే ఎస్ అని వస్తుంది. అంటే ఎస్ అని ఒక వాల్యూ అనేది అతనికి డిఫైన్ చేసాం. సో ఈ విధంగా డేటా అనేది యాక్యురేట్గా ఉందా లేదా, టెస్ట్ అనేది రాశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. సో ఏం చేస్తున్నామంటే నో అని ఇస్తున్నాం. నెక్స్ట్ సి, టెస్ట్ రాయలేదు, సో ఆటోమేటిక్గా పాస్ అవ్వలేదు. సో ఏంటంటే నో. సో ఈ విధంగా ఏంటంటే మన డేటాని రోస్లో కాలమ్స్లో డివైడ్ చేసినప్పుడు డేటాని ఎస్ఆర్నో బేస్ చేసుకుని, అంటే ఎస్ఆర్నో అని స్టేటస్ని బేస్ చేసుకుని డేటా అనేది యాక్యురేట్గా ఉందా లేదా అనేది మనం డిఫైన్ చేస్తామండి. సో ఇట్ ఎన్ష్యూర్ దట్ ఫీల్డ్స్ కంటైన్ అప్రోప్రియేట్ వాల్యూ సచ్ యాజ్ ఎస్ఆర్నో స్టేటస్ ఫీల్డ్. సో అప్రోప్రియేట్ వాల్యూ అనేది మనకి వస్తుంది. మన డేటాని ఏమీ కన్సల్ట్ చేయకుండా జస్ట్ మన స్టేటస్ చూసినప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ఈ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ అనేది లెవెల్ 1 టెస్ట్ అండి ఇది. సో లెవెల్ 2 టెస్ట్ అని ఉంది. సో టెస్ట్ 1 లెవెల్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెవెల్ 2 ఉంది. ఈ లెవెల్ 2కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే స్టేటస్ అనేది మనకి ఎస్ అని వచ్చిందో, ఎస్ ఈజ్ నథింగ్ బట్ పాస్. ఓకే, ఎవరైతే మనకి టెస్ట్ రాసి పాస్ అవ్వే వాళ్ళకి ఎస్ అని అసైన్ చేస్తాం. సో ఈ విధంగా అసైన్ చేసినప్పుడు మనం వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరు ప్రమోట్ అవుతారు, ఏ అనే పర్సన్ ప్రమోట్ అవుతాడు. సో ఇక్కడ ఆటోమేటిక్గా నో వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని ప్రమోట్ చేయం. సో ఈ విధంగా ఏంటంటే మనం యూజింగ్ ఫీల్డ్స్ యూజ్ చేసి డేటా అనేది యాక్యురేట్గా ఉందా లేదా అనేది మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ టైప్ కన్వర్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏనండి టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్లో వచ్చినప్పటికి ఏంటంటే సేమ్ ఫీల్డ్స్ ఉంటాయండి. సో ఫీల్డ్స్ ఉన్న వాటికి ఏంటంటే ఒక స్టేటస్ అనేది ఇస్తాం. సో ఈ స్టేటస్లో లాస్ట్గా మనం ఏం చెప్పుకున్నాము, స్టేటస్లో మనం ఎస్ నో అని ఈ విధంగా మనం స్టేటస్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ స్టేటస్ అనేది ఎస్ నో అని ఈ విధంగా ఇండికేట్ చేస్తాడు. అనదర్ పర్సన్ ఏం చేస్తాడంటే సేమ్ స్టేటస్కి YN. సో ఇది మన ఇష్టం కదా. సో బేసిక్గా ఏంటంటే మనం యూజ్ చేసే టెర్మినాలజీ ఎస్ నో అంటే ఈ విధంగా ఫుల్ లెటర్స్తో మనం ఇండికేట్ చేస్తాం. సపోజ్ YNN అనేది కూడా ఒక ఇండికేషన్. సో ఏంటంటే మనం టైప్ని కన్వర్ట్ చేస్తున్నాం, బట్ ఈ ఫీల్డ్ మాత్రం స్టేటస్ ఫీల్డ్గా మనం YES అని పెట్టచ్చు ఆర్ Y అని పెట్టచ్చు. సో అది మనం కంపాటబుల్గా మనం చూసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది టైప్ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 టైప్స్లో డివైడ్ చేస్తామండి ట్రాన్స్ఫర్మేషన్ని. దేర్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ ఏంటంటే రికార్డ్, సెకండ్ థింగ్ ఫీల్డ్. ఓకే, రికార్డ్ లెవెల్ దేర్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్. 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్, రికార్డ్ లెవెల్ దెన్ ఫీల్డ్ లెవెల్. ఓకే, ఈ లెవెల్స్ ఎందుకు ఇండికేట్ చేస్తామంటే మన డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో మనం స్టోర్ చేస్తామండి. మన డేటా వేర్ హౌస్కి వచ్చినప్పటికి మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా ఏంటంటే బై యూజింగ్ ది ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్ యూజ్ చేసి మన డేటాని అంతా కాలమ్స్ దెన్ రోస్ లాగా మనం డిఫైన్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే రికార్డ్ అని చెప్తున్నాడు. రికార్డ్ అని చెప్తే ఏమనుకున్నాం మనము, ఏదైతే ఇలా హారిజంటల్గా ఉందో దానికి ఏమని కాల్ చేస్తున్నాం మనం, అది రికార్డ్ అని కాల్ చేస్తున్నాం. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఏమవుతుందంటే ఒక ఫైల్ అవుతుంది. సో ఎవ్రీ లైన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏ అని పర్సన్ తీసుకున్నాము, టెస్ట్ పాస్ అవ్వాడు, నెక్స్ట్ పాస్ అయిన వాల్యూ వచ్చింది ఎస్ అని తీసుకున్నాం. సో ఈ మొత్తం కలిపి ఒక రికార్డ్ అవుతుందండి. నెక్స్ట్ బి అనే పర్సను టెస్ట్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు కాబట్టి స్టేటస్ నో వచ్చింది. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది రికార్డ్. ఓకే,
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రికార్డ్. సో ఏంటంటే ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే మనం ఫైల్ అని కాల్ చేస్తామండి. ఫైల్ అని కాల్ చేస్తాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక రో అంటే ఏంటి? ఇది వెర్టికల్గా హారిజంటల్గా ఉందా? హారిజంటల్గా ఉంది. సో ఏంటంటే ఒక హారిజంటల్ రోని ఏం కాల్ చేస్తామంటే మనం ఒక రికార్డ్ అని కాల్ చేస్తాం. సో కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఈ విధంగా కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ మనం ఏం చేస్తామంటే ఫైల్ అని కాల్ చేస్తాం. దెన్ ఫీల్డ్ అనేటప్పటికి ఏంటంటే ఏదర్ వన్ కాలమ్ని మనం ఫీల్డ్ అని కాల్ చేస్తాం. ఫీల్డ్లో ఏంటంటే సిమిలర్ వాల్యూస్ అని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిమిలర్ వాల్యూకి నేమ్ ఏంటి? స్టూడెంట్. మనం ఏమని పెట్టామండి? స్టూడెంట్ అని పెట్టాం. సో ఏబీసీ అంటే స్టూడెంట్లో జస్ట్ ఏంటంటే జస్ట్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, అంతేగాని పాసా ఫెయిలా ఇవి ఉండవు. సో దిస్ ఈజ్ రికార్డు, ఫీల్డ్, దెన్ ఫైల్. సో ఈ టెర్మినాలజీ అనేది మనకు బేసిక్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే రికార్డ్ లెవెల్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ రోస్ అనేవి తీసుకుంటామండి. సో ఇక్కడ ఏంటంటే ఎట్ ది లెవెల్ ద రికార్డ్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీల్డ్స్ అండ్ టేబుల్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. సో మనం ఏం చెప్పుకుంటున్నాము? ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ బై యూజింగ్ ది రికార్డ్స్ అండి. సో రికార్డ్స్ ఫీల్డ్స్ యూజ్ చేసుకున్న మనకి ఏమవుతుందంటే రికార్డు ఫీల్డ్ కలిపితే కదా స్టూడెంట్ ఏ అంటే ఏంటి? ఇదేమవుతుంది మనకి? ఫీల్డ్ అని చెప్పుకుంటున్నాము. దెన్ ఇదేమవుతుంది? రికార్డ్ అంటే రోని మనం రికార్డ్లో కాల్ చేస్తున్నాం. సో ఈ రికార్డ్ని అండ్ రోని ఈ రికార్డ్ని అండ్ ఫీల్డ్ని కలిపి ఏం చేస్తున్నామంటే ఒక స్టాండర్డ్ ఫార్మేట్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దెర్ ఈజ్ సో మెనీ టైప్స్ అండి. సో ఇన్ కేస్ మనం ఒక టేబుల్ డేటా అనేది డేటా వేర్ హౌస్లో ట్రాన్స్ఫార్మ్ చేసాం. సో ఒక లెవెల్ ఆఫ్ డేటాను మనం ఏం చేసామంటే ఒక స్పేస్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేసాం, అంటే ఒక టైప్ ఆఫ్ లుకింగ్కి ట్రాన్స్ఫార్మ్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే దాని మీద మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి కదా. డేటా అనేది ఎందుకు యూజ్ చేసుకుంటామండి? ఎందుకు స్టోర్ చేసుకుంటాము? మనం ఫర్దర్గా దాని మీద యూజ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే రికార్డ్ లెవెల్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో డేటా అనేది మనం ఏం యూజ్ చేసి యాక్సెస్ చేస్తాము? టేబుల్స్, గ్రాఫ్స్, ఎక్స్ట్రా. సో టేబుల్స్, గ్రాఫ్స్, పై చార్ట్స్, ఇలా ఏం చేస్తామంటే మళ్ళీ బార్ గ్రాఫ్స్. సో ఈ విధంగా వీటిని యూజ్ చేసిన మనం ఏం చేస్తామంటే మన డేటా ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాను మనం యాక్సెస్ చేసుకుంటామండి. సో ఈ ఫీల్డ్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవునప్పుడు ఏమవుతుందంటే మనం సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సమ్ ఫంక్షన్స్. సో టేబుల్స్ తీసుకుందామండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి, మార్క్స్. ఓకే, గ్రూపు, నేమ్. సో మేము ఈ విధంగా మనం 2 టేబుల్స్ అనేవి తీసుకున్నాం. సో స్టూడెంట్ ఏ, బి, మార్క్స్ వచ్చేసి 95%, దెన్ 80%. నెక్స్ట్ గ్రూపు బిఎస్సి, నెక్స్ట్ బీకామ్. నెక్స్ట్ నేమ్ అనే స్టూడెంట్ ఐడి అంటే 101, 102. నెక్స్ట్ నేము బీసీ. సో ఈ విధంగా మనం 2 టేబుల్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఆ టేబుల్స్ మీద సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. నార్మల్గా మనకు స్టూడెంట్ అనే వాడు ఉన్నాడు అనుకోండి. సో నార్మల్గా స్టూడెంట్ తీసుకుంటే ఏమవుతుంది? స్టూడెంట్ యొక్క ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్ అవుతే మార్క్స్ వస్తాయి, అతని గ్రూప్ ఏంటి, అతని నేమ్ ఏంటి అని మనం ఏం చేస్తామంటే 2 టేబుల్స్లో మనం డివైడ్ చేసుకున్నాం. అంటే మనం ఏం చేసామో ఆల్రెడీ దీన్ని డేటా అనేది స్టోర్ చేసుకున్నాం, ఒక ట్రాన్స్ఫార్మ్డ్ ఫామ్లో మనం స్టోర్ చేసుకున్నాం. సో ఈ స్టోర్ చేసిన డేటా మీద ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేస్తామంటే మనం సెలెక్ట్, జాయిన్, డిఫరెన్స్, ఈ విధమైన ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తామండి. చాలా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. పివోట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సార్టింగ్, పివోట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనం
ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటాని ఒక టేబుల్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేసినప్పుడు మనం వాటి మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటంటే మనకి సెలెక్ట్, జాయిన్, డిఫరెన్స్, సార్టింగ్, పివోట్ అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే మనం ఫస్ట్ సెలెక్ట్ అని తీసుకోవచ్చు. సెలెక్ట్ అనేది బేసిక్గా మనం ఎస్క్యూఎల్లో చేస్తామండి. ఎస్క్యూఎల్లో యూజ్ చేసి మనం కమాండ్ ఇచ్చి ఇక్కడ ఏంటిది స్టూడెంట్ టేబుల్, దీన్ని ఏమంటామంటే స్టూడెంట్ టేబుల్ 1, స్టూడెంట్ టేబుల్ 2 అని 2 నేమింగ్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు స్టూడెంట్లో ఉన్న నేమ్స్ అనేవి రావాలనుకుంటున్నప్పుడు సో ఏంటంటే ఈ ఆపరేషన్స్ అనేవి సెలెక్ట్ అనే ఆపరేషన్ అనేది ఒక టేబుల్ మీద పర్ఫామ్ చేయొచ్చు. జాయిన్ అనే ఆపరేషన్కి మోర్ దెన్ 2 ఉండాలి. సో 2 ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ చేయగలము. డిఫరెన్స్ కూడా 2 ఉన్నప్పుడు చేస్తాము. దెన్ సార్టింగ్ 1 టేబుల్కి చేయొచ్చు, పివోట్ కూడా 1 టేబుల్కి చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకు సెలెక్ట్ ఆపరేషన్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి స్టూడెంట్ యొక్క రోస్, కాలమ్స్ కావాలనుకుంటున్నామో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1 టేబుల్ 1 అని మనం ఎప్పుడైతే ఎస్క్యూఎల్లో ఈ విధంగా కమాండ్ ఇచ్చామో మనకి ఏమవుతుందంటే స్టూడెంట్ 1లో ఉన్న కాలమ్స్, రోస్ అంటే ఈ టేబుల్ ఏమవుతుందంటే ఇక్కడ యాస్టీస్గా మనకు అవుట్పుట్లో ఫామ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1 ఇదొక సింటాక్స్ అండి. సో ఇదొక కమాండ్. కమాండ్ యూజ్ చేసి మనం ఎస్క్యూఎల్లో ఏం చేస్తామంటే టేబుల్లో ఉన్న డేటాని అంటే ఏదో రో అవ్వచ్చు ఆర్ కాలం మనం స్టార్ అని పెట్టాం కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే టేబుల్లో ఉన్న ఎంటైర్ డేటా అనేది మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ నీకు స్టూడెంట్ ఐడియే కావాలనుకోండి, అక్కడ మేము ఏం చేస్తాం స్టార్ ప్లేస్లో స్టూడెంట్ ఐడి అనేది ఇక్కడ పెడతాం. సో సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ 1 అంటే టేబుల్ 1లో ఏదైతే ఉందో దాంట్లో స్టూడెంట్ ఐడి అనేది సెలెక్ట్ చేయండి అని చెప్పాం. సో ఈ విధంగా ఏంటంటే మనం యాక్సెస్ చేసుకునే ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి జాయిన్. సో జాయిన్ అంటే ఏంటి మనకి ఇది ఒక జాయిన్ ఆపరేషన్స్ అండి. ఈ ఆపరేషన్స్ అనేవి కూడా ఎస్క్యూఎల్లో పర్ఫామ్ చేస్తాం. ఎస్క్యూఎల్ ఏంటంటే డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని డేటాబేస్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి డేటా అనేది టేబుల్స్ ఫార్మేట్లోనే స్టోర్ అయి ఉంటుంది. సో జాయిన్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తామండి. సో ఏమవుతుంది మనకి ఇలా కలిసిపోయి ఉంటుంది. ఓకే, ఇది అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందండి అంటే స్టూడెంట్ మనం ఏం చేస్తాం జాయిన్ స్టూడెంట్ 1 అండ్ అని ఈ విధంగా కమెంట్ ఇస్తామండి. ఓకే, ఈ విధంగా ఒక కమెంట్ ఉంటుంది, జాయిన్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అండ్ అనే యూజ్ చేస్తాం. సో మనం ఏమవుతుంది ఆ టేబుల్ అనేది జాయిన్ అయిపోయి మనకి మొత్తం అంతా ఒక టేబుల్ లాగే ఫార్మేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిఫరెన్స్ అంటే ఏంటి ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి మాత్రమే మనకి ఎలిమినేట్ చేసేస్తుంది. సో డిఫరెన్స్ అండి ఆపరేషన్. డిఫరెన్స్ అంటే ఏంటి A - B. ఇన్ కేసు ఏ టేబుల్ తీసుకుని బీలో సేమ్ కామన్గా ఉన్నాయనుకోండి అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ స్టూడెంట్ ఐడి అని తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఉండాలండి. అంటే స్టూడెంట్ ఐడి ఉండాలి, మార్క్స్ ఉండాలి. సేమ్ టేబుల్లో కూడా స్టూడెంట్ ఐడి ఉండాలి, మార్క్స్ ఉండాలి. సో స్టూడెంట్ ఐడి మార్క్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101 ఉంది. ఓకే, సెకండ్ టేబుల్లో కూడా 101 ఉందనుకోండి మనకి ఏం చేస్తామంటే డిఫరెన్స్ అంటే ఏంటి దాంట్లో నుంచి తీసివేసేస్తాం. సో ఏంటంటే డిఫరెన్స్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి డూప్లిసిటీ ఉన్నది మనకి రిమూవ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఫరెన్స్. అండ్ సార్టింగ్ అంటే ఇక్కడ మార్క్స్ బట్టి మనం సార్ట్ చేయొచ్చు అండి. సో ఒక వాల్యూమ్ బట్టి మనం సార్ట్ చేయొచ్చు. సార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డరింగ్. సో ఒక ఆర్డర్లో మనం ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి మనం ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ 102 రావాలి ఎందుకంటే 80% తక్కువ కాబట్టి. నెక్స్ట్ 101 వస్తుంది, నెక్స్ట్ 95% కాబట్టి. సో ఈ విధంగా ఒక ఆర్డర్ ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే మనం సార్టింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ పివోట్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ చేస్తామండి. అంటే ఇక్కడ స్టూడెంట్ ఐడి మార్క్స్ అని తీసుకున్నాం కదా. సో ఈ టేబుల్ ఏమవుతుందంటే కాలమ్స్ రోస్ లాగా, రోస్ని కాలమ్స్ లాగా మనం తీసుకుంటాం. సో ఏమవుతుందంటే ఇక్కడ
స్టూడెంట్ ఐడి, మార్క్స్ అని తీసుకుని మనకి టేబుల్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. టేబుల్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. కాలమ్స్ రోస్ అయిపోతాయండి, రోస్ కాలమ్స్ అయిపోతాయి. సో ఇది దాని యొక్క అవుట్పుట్ అవుతుంది పివోట్లో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్స్ఫర్మేషన్లో రికార్డ్ లెవెల్లో ఉన్న సమ్ ఆఫ్ ది మెథడ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ లెవెల్ అండి. ఫీల్డ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్. ఫీల్డ్ లెవెల్ అంటే ఏం చెప్పుకున్నామండి మనం? Formatting in the level is confined only the fields where they transformed into desired format. సో desired formatకి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడు. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫీల్డ్స్ మాత్రమే తీసుకుంటామండి. అంటే కాలం యొక్క నేము, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి డేటా ఏముందో అనవసరం. బట్ ఇవి ఏదైతే ఉన్నాయో పైన హెడ్డింగ్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఏమంటున్నామండి మనం ఫీల్డ్స్ అని కాల్ చేస్తాం. సో ఈ ఫీల్డ్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్లో. ఓకే, ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. టూ టైప్స్ ఏంటంటే అవి సింగిల్ ఫీల్డ్ నుంచి మల్టిపుల్ ఫీల్డ్స్ నుంచి సింగిల్ ఫీల్డ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇట్ కెన్ బి డన్ యాజ్ ఎ సింగిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ మల్టిపుల్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ సింగిల్ ఫీల్డ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, మల్టిపుల్ ఫీల్డ్ లాగా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఏ సింగిల్ ఫీల్డ్ విచ్ ఎంటైర్స్ ది డిఫరెన్సెస్ నేమ్ డిఫరెంట్ సోర్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సింగిల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 నేమ్ కాల్ చేస్తామండి. మనం వెయిట్లో కాల్ చేసినప్పుడు కేజీస్ అని పెడతాము, లీటర్స్ అని పెడతాము, గ్రామ్స్. సో 1000 గ్రామ్స్ ఏమవుతుంది? 1 కేజీ అవుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే మనకి సేమ్ ఒక డేటా వాల్యూ అనేది ఉంటుంది, బట్ దాన్ని డిఫరెంట్ వాల్యూస్లా మనం ట్రీట్ చేస్తాం. సో గ్రామ్స్, కిలోగ్రామ్స్, పౌండ్స్, ఔన్స్. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనం సేమ్ ఒక మెజర్మెంట్ని ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్లా మనం తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింగిల్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్. సో సింగిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే ద సింగిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ద ఫీల్డ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద వన్ సింగిల్ ఫార్మేట్ టు మల్టిపుల్ ఫీల్డ్ ఫార్మేషన్స్ అండి. సో ఫస్ట్ ఏంటంటే సింగిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ టు మల్టిపుల్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం 2 టైప్స్ తీసుకున్నాం కదా, సింగిల్ ఫీల్డ్ టు మల్టిపుల్ ఫీల్డ్. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ టు సింగిల్. ఇక్కడ మనం 2 టైప్స్ ఉన్నాయండి. సో ఇవి మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసుకున్నాం, మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే సింగిల్ ఫీల్డ్ నుంచి మల్టిపుల్ ఫీల్డ్కి మనం ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయండి. సో ఫస్ట్ ఏంటంటే సోర్స్ రికార్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఏదైతే ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఫీల్డ్ అయితే తీసుకుంటాం దాన్ని ఏమంటామంటే సోర్స్ ఫీల్డ్ అని కాల్ చేస్తాం, సోర్స్ రికార్డ్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని టార్గెట్ అంటే డేటా వేర్ హౌస్లో ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఏమని కాల్ చేస్తామంటే టార్గెట్ రికార్డు. ఓకే, టార్గెట్ రికార్డ్ అని మనం కాల్ చేస్తామండి ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సింగిల్ ఫీల్డ్ నుంచి మల్టిపుల్ ఫీల్డ్కి మనం ఏ విధంగా డ్రా చేస్తాము. ఓకే, సింగిల్ ఫీల్డ్ టు మల్టిపుల్ ఫీల్డ్. ఓకే, ఎంప్లాయీ నేమ్ అండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఏజ్. సో ఈ విధంగా మనం ఏం తీసుకున్నామంటే ఫీల్డ్స్ తీసుకున్నాం, 3 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ తీసుకున్నాం. సో మనం ఏం చెప్తున్నాము, సింగిల్ ఫీల్డ్ టు
మల్టిపుల్ ఫీల్డ్. సో ఏంటంటే ఇది ఒక విడివిడిగా ఏంటయ్యి సింగిల్ ఫీల్డ్స్. సో ఇదొక సింగిల్ ఫీల్డ్, ఇదొక సింగిల్ ఫీల్డ్, దెన్ ఏజ్ అనేది ఒక సింగిల్ ఫీల్డ్. వీటిని ఏమని కాల్ చేస్తున్నాం మనం? సోర్స్ రికార్డు. రికార్డుని ఎందుకు కాల్ చేస్తున్నామండి? కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. అంటే ఏంటి? ఇది ఒక లైన్లో ఉంది కాబట్టి మనం రోగా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమని కాల్ చేస్తున్నామంటే సోర్స్ రికార్డ్ అని కాల్ చేస్తున్నాం. సో ఇది ఏంటంటే సింగిల్, విడివిడిగా ఉన్నాయని అనుకోకుండా జస్ట్ ఒక లైన్లోనే మనం ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఏంటంటే ఒక రికార్డ్ అవుతుంది. సో ఇదేంటంటే ఇది సింగిల్ ఫీల్డ్ అని ఒక సింగిల్ ఫీల్డ్ తీసుకున్నాం. సో మనం ఎంప్లాయీ అనేది ట్రాన్స్ఫార్మ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి మనకి ఏం చేస్తామంటే మల్టిపుల్ ఫీల్డ్స్లా మనం తీసుకురావాలి. సో మల్టిపుల్ ఫీల్డ్స్ అంటే మనకి ఏమొస్తాయి? ఫస్ట్ లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, సర్నేమ్. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫర్దర్గా డివైడ్ అవుతాయండి. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, దెన్ సర్నేమ్. సో మనం ఒక సింగిల్ ఫీల్డ్ అంటే ఎంప్లాయీ నేమ్ అనే ఒక సింగిల్ ఫీల్డ్ తీసుకుని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మనం ఏం చేస్తున్నామండి? 4 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లా మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో దీన్ని ఏమంటాం మనం? టార్గెట్ ఫీల్డ్ అని కాల్ చేస్తాం. సో అర్థమైందండి? సింగిల్ ఫీల్డ్, ఒక సింగిల్ ఫీల్డ్ని తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి మల్టిపుల్ ఫీల్డ్స్ లాగా మనం చేస్తున్నాం. దీన్ని ఇంకో విధంగా ఏమంటారంటే మనకి ఏమైందండి అంటే ఒక దాన్ని తీసుకుని మనం జనరలైజ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటామంటే జనరలైజేషన్ అని అంటామండి. సో ఒకదాన్ని తీసుకుని దీనికి సిమిలారిటీస్ అనేవి దీంట్లో చెప్తున్నాం. ఓకే, దీని సిమిలారిటీస్ అని దీంట్లో చెప్తున్నాం కాబట్టి దీన్ని జనరలైజేషన్ ప్రాసెస్ అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఫీల్డ్ టు సింగిల్ ఫీల్డ్. ఓకే, మల్టిపుల్ ఫీల్డ్ టు సింగిల్ ఫీల్డ్ అండి. ఓకే, మల్టిపుల్ ఫీల్డ్ టు సింగిల్. మనం ఇక్కడ సోర్స్ రికార్డ్ ఎలా తీసుకున్నామంటే హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, విలేజ్, పిన్ కోడ్. సో ఈ విధంగా మనం ఏం చేసుకున్నామంటే ఒక రికార్డ్ తీసుకున్నామండి. ఇవేంటి? మల్టిపుల్ ఫీల్డ్స్ అనేవి తీసుకున్నాం. సో ఈ మల్టిపుల్ ఫీల్డ్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తే ఏమవుతుందంటే మనకి ఇవన్నీ ఏంటంటే మనకి జనరల్గా తెలిసినట్టు ఇవన్నీ అడ్రస్లో పార్ట్స్. సో ఏమని చేస్తున్నాం మనం? ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ సింగిల్గా అడ్రస్ అనే ఫీల్డ్ లాగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసామండి. సో ఇదేమవుతుంది మనకి? టార్గెట్ రికార్డు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో మల్టిపుల్ టు సింగిల్ ఫీల్డ్ ఏమైంది? మనకి మల్టిపుల్ తీసుకున్నాము బట్ ఒకే ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ చేసామండి. అంటే
ఈ 4 టైప్స్కి కూడా అంటే ఈ 4గింటికి కూడా ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏం చేసామంటే జస్ట్ సింగిల్ ఫీల్డ్ లాగా మనం కన్వర్ట్ చేసాం. దీన్ని అంతా కలిపి అడ్రస్లా పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంప్లాయీ కోసం కూడా తీసుకోవచ్చు. ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ శాలరీ. సో ఈ విధంగా పెట్టి ఆ డీటెయిల్స్ అన్నీ దేనికి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్. సో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఎంప్లాయీస్ యూసేజ్ ఐడి అని పెట్టుకున్నాం అనుకోండి. సో ఎప్పుడైతే ఐడి మనం ఓపెన్ చేసామో ఎంప్లాయీకి మనకి ఏమొస్తుందంటే ఎంప్లాయీ యొక్క నేమ్ వస్తుంది, శాలరీ వస్తుంది, డిజిగ్నేషన్ ఏంటో వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ విధంగా చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. సో డేటాని స్టోర్ చేసినప్పుడు ఈ విధంగా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫీల్డ్ లెవెల్. ఓకే స్టూడెంట్, టుడే క్లాస్ ఇది. మనం నెక్స్ట్ క్లాస్లో ఈటీఎల్లో మనకి ఏముంది లోడింగ్. సో లోడింగ్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, థ్యాంక్ యూ.